హాయ్, మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మేము ఆలు బెండి రెండు కలిపి ఫ్రై చేసుకుందాం. అది రెస్టారెంట్ స్టైల్, బట్ చూస్తానికి బాగుంటుంది. ఒకవేళ ఏదన్నా బెండకాయ తక్కువ ఉన్నా, ఏదైనా కానీ ఒక వెరైటీ కావాలన్నా అట్లా మిక్సింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో నేర్చుకున్నాము. ఒక ప్యాన్ పెట్టాను. ఒక బంగాళదుంపని అది పీల్ చేసి, మన ఇష్టము ఎలాగైనా కొంచెం పెద్దది ఒకేలాగా ఉంటే ఒకేలాగా ఫ్రై అవుతాయి. అప్పుడు చూస్తానికి బాగుంటుంది. లేదంటే కొన్ని ఏగకుండా ఉంటాయి. ఇది నేను డైమండ్ షేప్లో కట్ చేసుకొని కొంచెమే వేపాను, మరీ డీప్ ఫ్రై అక్కర్లేదు. ఓకేనా? ఇవి పక్కన పెట్టుకున్నాను. బెండకాయ కూడా అదే సైజులో కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. అది కూడా కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు కరెక్ట్గా వేగినట్లు తెలుస్తుంది. అంటే సెమీ అనుకోండి, హాఫ్. అది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని కొంచెం ఆరుతుంటుంది. ఈలోపు ఇంట్లోకి కొంచెం చూస్తానికి బాగుండాలని కొన్ని జీడిపప్పు, దాన్ని కూడా తీసిన తర్వాత పోపు అంతా, ఎంత పోపు వేస్తే అంత టేస్ట్ ఫ్రైల్లో. ఓకే, ఎందుకులే అనిపిస్తే ఓకే వదిలేసి స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే బాగుంటుంది. దాంట్లోనే కొంచెము వేరుశనగపప్పు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ కామన్గా చేసేవే. ఇవి వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, లుక్ బాగుంటుంది. ఒక ఆనియన్ కట్ చేశాను, ఒక 2-3 చిల్లీస్ వేసాను, జస్ట్ గ్రేవీ కోసం. కావాలంటే ఇది రోటీల్లో కూడా తినొచ్చు, మంచిగా రైస్లో తినొచ్చు, మన ఇష్టం. తీసుకోవడానికి వస్తుంది చపాతీతో. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెము ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెము ఉప్పు, పసుపు, కారము, వెల్లుల్లిపాయ కూడా వేసాను, ఎందుకంటే ఫ్లేవర్ కోసం. ఇంకేం మసాలాలు వాడను నేను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఏది వాడను. అంతే. ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత అందులోకి ముందే ఫ్రై చేసుకున్న బెండి తర్వాత బంగాళదుంపను రెండు వేసుకొని ఆ మసాలాలన్నీ కలిసేలాగా కొంచెము, ఏంటంటే తక్కువ తిప్పితే అది స్మాష్ అవ్వకుండా, లేకపోతే ఇంకోటి ముద్ద అవ్వకుండా ఎలాగో అవుతుంది, హాఫ్ కట్ అవుతుంది. అట్లా కాకుండా కొంచెం లైట్గా కలపనట్లుగా అట్లా వేస్తే చాలు. ఆ వేడికే మగ్గిపోద్ది.